గురుస్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్, ఎస్ శ్రీకాంత్, రింకు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపాదయాత్ర కొనసాగుతోంది. సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి మొదలైన పాదయాత్ర 27వ రోజు సేలం నుంచి అంతనూరు చేరుకుంది. స్వాములకు సిహెచ్ సోనుకేతన్, జి శాంతన్ రెడ్డి, భానుగుప్తా, బచ్చు ప్రదీప్, బేరెల్లి రాకేష్ భిక్షను ఏర్పాటు చేశారు. భిక్షను స్వీకరించిన స్వాములు ఇవాళ రాత్రి పుదుచ్చేత్రంలో బస చేయనున్నారు. స్వాములు ఆర్ఎల్ నాయక్, పి నవీన్ యాదవ్లు మాట్లాడుతూ ఇప్పటికే 80% పాదయాత్ర పూర్తి చేసుకున్న స్వాములు అయ్యప్ప స్వామివారి దయతో మిగతా 20% పాదయాత్రను సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. కన్ని కత్తి గంట గదా పెరు స్వాముల జంట యాత్ర మును పెన్నడు చూడనిది దివ్య యాత్ర వేణుగోపాలు సుశీల్ గురు స్వామి చూపిన యాత్ర పాదయాత్ర సన్నిధికి పాదయాత్ర శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం శరణం స్వామి శరణం. తల్లి ఆరోగ్యం బాగలేక ఒక కొడుకు ఆ స్వామిని వేడుకొనగా సాగించిన కాలినడక బిడ్డ బ్రతుకు గండమని ఆ దేవుడే శరణమని కఠిన యాత్ర పూనుకొని కన్న తండ్రి చేసే యాత్ర ప్రతి ఇంటిలో ఒక కుంపటి గుండె గుండెకొక గాథ ఎవరిని కదిలించిన కన్నీటి వరద పారదా. గణేష్ టెంపుల్ నుంచి సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ నుంచి బయలుదేరిన మహాపదయాత్ర 26 రోజు కంప్లీట్ చేసి శైలం టెంపుల్లో ఈరోజు దర్శనం చేసుకున్నాము. హరిహరాసనం మంచిగా పార్టిసిపేట్ చేసినాము. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయి హరిహరాసనం. యాత్ర అందరి 540 మెంబర్స్తో మనం మంచిగా యాత్ర చేస్తున్నాము. ఎనదర్ 13 days మంచిగా యాత్ర చేస్తే శబరిమల దర్శనం చేసుకుంటాము. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్తో ఎనదర్ 13 days మంచిగా యాత్ర జరగాలంటే నేను అయ్యప్ప దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అయ్యప్ప స్వామి భక్త బృందం శబరిమల మహాపవిత్ర పాదయాత్ర ఇవాళ సేలం చేరుకున్నాం స్వామి. ఈ పాదయాత్ర ఇప్పటికీ 80% పూర్తి అయినట్టు ఈ సేలంకి వస్తే అదొక తీపి అనుభూతి. ఇక్కడ మన ఫోటోషూట్ ఉంటుంది. ఆ గురువుగారి ఆశీస్సులతోని కలిగిన తల్లిదండ్రుల ఆశీస్సులతోని ఈ మహాపాదయాత్ర 80% పూర్తి చేసుకొని మరి ఒక 20% ఇలాగే కొనసాగిస్తామని అయ్యప్పని ఆశిస్తూ కోరుతూ స్వామియే స్వామియే.